జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చేసి అయితే అఫీషియల్ గా అయితే రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు. జూన్ 25, 2025 అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఇంకొక 1 year పైగానే ఉందని చెప్పాలి రిలీజ్ కావడానికి. అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ ఒకటి నేను మాట్లాడట్లేదు, ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అనుకుంటాను. ఈ రిలీజ్ డేట్ సరైనదా కాదా దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజ్ డేట్ అనేది పెద్ద అడ్వాంటేజ్ అయితే మనకైతే లేదని చెప్పాలి. ఎందుకంటే అఫీషియల్ గా ఎటువంటి హాలిడేస్ అయితే లేవు. ముఖ్యంగా మనకి హాలిడేస్ ఉంటేనే కలెక్షన్స్ అయితే ఇంకా బాగా ఎక్కువగా అయితే చూపిస్తాయి, ఇంకెక్కువగా అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డే లో నార్మల్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి డే 1 విషయంలో ఎటువంటి డోకా అయితే ఉండదు. ఫుల్ గా అయితే డే 1 వచ్చేస్తుంది. ఆ మినిమం ప్రికాల్ నెంబర్ లో డే 1 అయితే వస్తుంది. బట్ అది కాదు కదా పాయింట్. మనకి కలెక్షన్స్ అనేవి ఇంకెక్కువగా కావాలి కాబట్టి మంచి హాలిడేస్ ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే ఇంకెక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ జూన్ 25 రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ జూన్ 25 ఎటువంటి హాలిడేస్ అయితే లేవు. అది కూడా గురువారం అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ప్రీమియర్స్ ముఖ్యంగా మనం అమెరికా ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుంటే గురువారం అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ జూన్ మంత్ లోనే దాదాపు చాలా హాలీవుడ్ ఫిలిమ్స్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. దాంట్లో బిలియన్స్ కలెక్ట్ చేసి మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా సీక్వెల్ మూవీస్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. ఫర్ ఫస్ట్ వన్ చూసుకుంటే టాయ్ స్టోరీ, ఇది ఎంత సెన్సేషనల్ మన అందరికి తెలుసు, ఫ్రాంచైజ్ మనకు అందరికి తెలుసు. అలాగే సూపర్ గర్ల్ అండ్ డిజ్నీ నుంచి చాలా హాలీవుడ్ మూవీస్ అయితే సేమ్ డేట్ కి అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. మరి మనకి ప్రీమియర్స్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయినా పడుతుందా లేదంటే మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే జూన్ 12 వచ్చేసి అయితే యునైటెడ్ యూఎన్ఏ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అలాగే జూన్ 2 ఇవన్నీ పక్కన పెట్టండి. జూన్ 26 వచ్చేసి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో అని చెప్పి వార్నర్ బ్రోస్ నుంచి అయితే రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే జూన్ 1 నుంచి మినిమస్ అనే ఒక టీ అనేది ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఎంత పెద్ద ఫేమస్, ఎంత పెద్ద ఫ్యాన్ చేసా మన అందరికి తెలుసు. $1 million కలెక్ట్ చేసిన ప్రీవియస్ మూవీస్. అండ్ ఇక్కడ జూన్ 19 వచ్చి టాయ్ స్టోరీ అయితే రిలీజ్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ కన్నా ముందే ఆ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మధ్య మన మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ 2 హాలీవుడ్ మూవీస్ కి మధ్యన మన మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ విషయం లా 1 day మనకి ఫుల్ థియేటర్స్ ఇస్తే మాత్రం రికన్ నెంబర్స్ అయితే పెట్టొచ్చు ప్రీమియర్స్ కి. మరి ఎలా ఉంటుంది అనేది అయితే మనం అయితే చూడాలి కమింగ్ డేస్ లా. నేను అనుకుంటున్నాను అటు చేసి ఇటు చేసి మూవీని మళ్ళీ దసరా టైం కే రిలీజ్ అయితే చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే తారక్ అన్న ప్రతి మూవీ కూడా దసరాకే రిలీజ్ అవుతాయి. అండ్ అది ఆ దసరా సీజన్ అది వరస్ట్ సీజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది సినిమా వాళ్ళకి పనికొచ్చే సీజన్ అయితే కాదు. సంక్రాంతి ఒకటి పనికొస్తుంది, సమ్మర్ పనికొస్తుంది. ఇప్పుడు సమ్మర్ లో ఎటువంటి మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. బట్ సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతున్నాయి ప్రతి సీజన్ లా. బట్ ఈ దసరా సీజన్ అనేది అయితే ఎందుకు వరస్ట్ అంటున్నంటే ఈ సీజన్ లో ఇప్పటి వరకు బాగా కలెక్షన్స్ వచ్చిన మూవీస్ ఏవి లేవు. ఉన్న మూవీస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి టాప్ 5 అయితే ఉన్నాయని చెప్పాలి. అరవింద సమేత అండ్ జైలవకుశ అండ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అండ్ ఇప్పుడు ఈ మూవీ రీసెంట్ గా దేవర మూవీ, ఈ మూవీస్ అన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి టాప్ 5 మూవీ దసరా మూవీ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారే ఉంటాయి. ఎందుకంటే తారక్ అన్నకు మించి ఇంకెవరు స్టార్ హీరోస్ కూడా రారా ఆ సీజన్ లో. ఎందుకంటే ఆ సీజన్ లో కలెక్షన్స్ ఎక్కువ రావు కాబట్టి. సో ఫైనల్ గా ఇది ఈ రిలీజ్ డేట్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ రిలీజ్ డేట్ ఫైనల్ కాదని అయితే అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఇంకా మార్చే అవకాశం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఎన్టీఆర్ నీల్ మూవీతో 1000 కోట్లు అయితే మిస్ అవ్వదని అయితే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు?